కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో దాదాపు 99% మందికి ఒక స్టెంట్ వేస్తామండి. దాన్నే డీజే స్టెంట్ అంటాము. ఇక్కడ ఒక కాయిల్ దీని కిడ్నీలో ఉంటుంది, ఈ కాయిల్ ఏమో బ్లాడర్లోకి ఉంటుంది. దీన్ని డీజే స్టెంట్ అంటాము. యూజువల్గా ఈ స్టెంట్ అమర్చిక చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్ని ఒక 4 weeks to 6 weeks మధ్యలో పిలవడం జరుగుతుంది. దాన్ని స్టోన్ అనేది ఆపరేషన్ అయిపోయింది కాబట్టి స్టెంట్ అనేది తీయించుకోవాలి. కానీ కొంతమంది పేషెంట్స్ తెలియక కొంతమంది తెలిసి కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటో ఈరోజు చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పేషెంట్ యొక్క ఎక్స్రే అనేది ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ వీళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు వేరే దగ్గర. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ స్టెంట్ చూసారా, అలా దాని అంతా అది ఖాళీగా లేదు. ఈ స్టెంట్ ఎక్కువ రోజులు ఉండకూడదు, దాని కాల పరిమితి ఒక 2 months నుంచి 3 months మాత్రమే అనమాట. అలా ఉండిపోవడం వల్ల చూసారా దీని చుట్టూ కొత్తగా స్టోన్స్ ఫామ్ అయినాయి, పైన కిడ్నీలోను కింద బ్లాడర్లోను. ఇక్కడ సిటీ స్కానింగ్ చూసారా కిడ్నీలో ఆల్మోస్ట్ 38 mm స్టోను, అలాగే బ్లాడర్లో చూసారా 42 mm స్టోను. దీంతోపాటు యూరెటర్ మొత్తం కూడా స్టెంట్తో స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ పేషెంట్కి ఈరోజు మనం ఆపరేషన్ చేయబోతున్నాము. దీనికి ఏంటంటే సింపుల్గా పోయేదాన్ని మనం ఎంత కాంప్లికేట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆవిడకి కిడ్నీ, బ్లాడర్, యూరెటర్ మొత్తం కూడా స్టోన్స్ ఫామ్ అయిపోయినాయి. ఈ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనమాట ఇది. ఎండోస్కోపిక్గానే ఇప్పుడు మనం చేయబోతున్నాము. కానీ ఇంతవరకు తెచ్చుకోవడం దీనికి యూజువల్గా 6 weeks ఆర్ కొంతమందికి 2 months పెడతాము, కొంతమందికి అవసరమైతే లాంగ్ టర్మ్ స్టెంట్స్ పెడుతుంటాము. అది డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ రిక్వైర్మెంట్ అండ్ పేషెంట్ ప్రాబ్లం బట్టి మనం డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తుంటాము. సరైన టైంలో వచ్చి స్టెంట్ అనేది తీయించుకోవడం అనేది మర్చిపోవడం వల్ల జరిగే నష్టం ఇది. కాబట్టి ఎవరు కూడా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత స్టెంట్ వేశారో లేదో మీ డాక్టర్ని మళ్ళీ 1కి 4 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఫాలోఅప్కి వచ్చిన తర్వాత కూడా స్టెంట్ తీయించుకోవడం అనేది మర్చిపోవద్దండి. దానివల్ల జరిగే అనర్థాలు ఈ విధంగా ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ పైన ఏమో 38 సైజెస్ రాయి, కింద కిడ్నీలోనే బ్లాడర్లోనేమో 42 size స్టోన్ ఉంది. రెండు కూడా ఎండోస్కోపిక్ ఇప్పుడు మనం చేయబోతున్నాము. మీరు ఇప్పుడు ఈ వీడియో కూడా చూడొచ్చు మీరు, అది కూడా. థ్యాంక్ యూ.